దిస్ ఈస్ మోసంబి వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి. ఎగ్జామ్స్లో దీని మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. కేవలం దీని మీదే కాదు, లాఫింగ్ గ్యాస్ అంటే ఏంటి, క్లోరోఫామ్ అంటే ఏంటి, ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటారు, బ్లడ్ గ్రూప్స్ని ఎవరు కనిపెట్టారు, ఇట్లాంటి ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాలి. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు సిట్రస్ ఫ్యామిలీ. సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రూట్ ఏంటి అంటున్నారు. మ్యాంగో, యాపిల్, బనానా, మోసంబి. అవర్ ఆన్సర్ ఈస్ మోసంబి. అంటే ఇక్కడ విటమిన్ సి రిచ్ ఫ్రూట్ అనమాట ఇది. సో విటమిన్ సి ఉన్నది మోసంబితో పాటు ఇంకా ఏమున్నాయి, లెమన్, ఆరెంజ్. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని నాన్ సిట్రస్ ఫ్రూట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంట్రీ హ్యాస్ నో మస్కిటోస్. వెరీ ఇంట్రెస్టింగ్ కదా, మస్కిటోస్ లేని దేశం కూడా ఉంది. దట్ ఈస్ ఐస్లాండ్. ఐస్లాండ్లో మనకి మస్కిటోస్ అనేవి లేవు బికాస్ ఆఫ్ ఇట్స్ యూనిక్ క్లైమేట్ అనమాట. నెక్స్ట్ ఇండియా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాకి ఏం లేదు, ఇండియాకి నో అఫీషియల్ గేమ్. గుర్తుపెట్టుకోండి, అన్అఫీషియల్లీ ఫీల్డ్ హాకీ యాజ్ అవర్ నేషనల్ గేమ్. సో ఫీల్డ్ హాకీ అనేది ఇండియాస్ అన్అఫీషియల్ నేషనల్ గేమ్ అనమాట. అఫీషియల్గా ఇండియాకి ఏ నేషనల్ గేమ్ లేదు. అలానే నౌరు అనే కంట్రీ ఐడియా ఉందా? ఈ కంట్రీకి అసలు క్యాపిటలే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియాకి క్యాపిటల్ న్యూఢిల్లీ కదా, పాకిస్తాన్కి ఇస్లామాబాద్, బట్ నౌరుకి క్యాపిటల్ లేదు. నార్వే ఈస్ కన్సిస్ట్ ఆఫ్, నార్వేని మనం ఏమన్నారంటే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నార్వేలో కొన్ని మంత్స్ వరకు నైటే ఉండదు, మిడ్ నైట్లో కూడా మనకి సన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకోండి కంట్రీస్. కరస్పాండింగ్ క్యాపిటల్స్, కరెన్సీస్ కూడా నేర్చుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్. సో మనకి న్యాచురల్గా కాకుండా ఈ గ్యాస్ని మనం పీల్చినా కూడా నవ్వు చేస్తుంది అనమాట. ఆ గ్యాస్ని ఏమంటారు అంటున్నారు. ఆప్షన్ చూడండి, నైట్రస్ ఆక్సైడ్, ట్రైక్లోరోమీథేన్, మార్చ్ గ్యాస్ అండ్ నైట్రోక్లోరోఫామ్. ఇవన్నిటికీ మనకి ఇవన్నీ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ నేమ్స్. ఓకేనా. సో ఇది కెమికల్ నేమ్. నైట్రస్ ఆక్సైడ్ అనేది కెమికల్ నేమ్. దీని యొక్క కామన్ నేమ్ నే మనం లాఫింగ్ గ్యాస్ అంటాం. కెమికల్ ఫార్ములా ఏంటి, N2O. నెక్స్ట్ ట్రైక్లోరోమీథేన్. కెమికల్ నేమ్ ఎలా తీసుకోవచ్చు, ట్రైక్లోరో. నేమ్లో నుంచి ట్రైక్లోరో అంటే Cl3 రావాలి, మీథేన్ CHCl3 ఇస్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ట్రైక్లోరోమీథేన్. దీన్నే మనం బాగా ఏమని తీసుకోవచ్చు, క్లోరోఫామ్ అని కన్సిడర్ చేస్తాం. తెలుసు కదా, మత్తు మందు. నెక్స్ట్ మార్చ్ గ్యాస్ కెమికల్ ఫార్ములా ఏంటంటే CH4. దీన్నే మనం మీథేన్ గ్యాస్ అంటాము. ఓకేనా. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. కెమికల్ నేము, కామన్ నేము, కెమికల్ ఫార్ములా, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. నైట్రోక్లోరోఫామ్ కొత్తగా ఉంది కదా. నైట్రోక్లోరోఫామ్ కెమికల్ ఫార్ములా చూడండి, CCl3NO2. నైట్రోక్లోరోఫామ్. సో దీన్నే మనం ఏమని తీసుకోవచ్చు అంటే టియర్ గ్యాస్. వెరీ ఇంపార్టెంట్. లాఫింగ్ గ్యాస్ ఉంది, అలానే టియర్ గ్యాస్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి ఇవి రెండు. ఓకేనా. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ డజంట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ ఇండియా. ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీ ఏంటి అని అడుగుతున్నారు. ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్ ఏంటి, మీకు ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ నేర్చుకుంటే సరిపోద్ది. అదేంటంటే బిగ్ స్కామ్ అట్ PNB. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియా నేబరింగ్ కంట్రీస్ అన్నీ వచ్చేస్తాయి. బిగ్లో మనం బి తీసుకోవాలి. సో ఇండియా షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో ఇండియా బార్డర్ షేర్ చేసుకునేది. అలానే శ్రీలంక, చైనా, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్. నెక్స్ట్ PNB పాకిస్తాన్, నేపాల్ అండ్ భూటాన్. సో ఈ కంట్రీస్తో ఇండియా బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. ఓకేనా. టోటల్లీ హ్యావింగ్ 8 కంట్రీస్ కదా. చూడండి, 1 + 4 + 3 143 అంటే 8 నేషన్స్తో ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటుంది అనమాట. ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బార్డర్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనకి 7 నేషన్స్. ఎందుకంటే శ్రీలంకతో ఇండియా వాటర్ బార్డర్ షేర్ చేసుకునేది, మిగతా అన్నిటితో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకునేది. ఇండియా షేర్స్ ఇట్స్ లాంగెస్ట్ బార్డర్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు మీరు బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్తో ఇండియా లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకునేది. దట్ ఈస్ 4096 కిలోమీటర్స్. ఓకేనా. షార్టెస్ట్ బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్ విచ్ ఈస్ 106 కిలోమీటర్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీరు ఇండియన్ మ్యాప్ వేసినా కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇండియన్ నైబరింగ్ కంట్రీస్. బట్ అది టైం టేకింగ్ కాబట్టి మనం ఈజీగా ఇలా బిగ్ స్కామ్ అట్ PNB అని తీసుకుంటే సరిపోద్ది. సో ఇది లాంగెస్ట్ బార్డర్. బంగ్లాదేశ్ అంటే ఇక్కడ కరువు ఉంటుంది. సో ఆ కరువు మొత్తం మనం కరెక్ట్గా లీనియర్గా తీసుకుంటే అదే లాంగెస్ట్ బార్డర్ అవుతుంది, 4096 కిలోమీటర్స్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ అంటే డజన్ షేర్ ఇట్స్ బార్డర్ అన్నారు. సో ఆన్సర్ చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏంటి, థాయిలాండ్కి ఇండియాకి బార్డర్ అనేది టచ్ అవ్వదు. ఓకే, మిగతా అన్ని షేర్ చేసుకుంటాయి. మిగతా క్యాపిటల్స్ కూడా నేర్చుకోండి, క్యాపిటల్స్, కరెన్సీస్. శ్రీలంక క్యాపిటల్ శ్రీ జయవర్ధన్ పురకొట్టే అండ్ కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక ఈస్ కొలంబో. మయన్మార్ క్యాపిటల్ నేపిడా, కరెన్సీ క్యాట్. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, కరెన్సీ బాట్. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబుల్, కరెన్సీ అఫ్ఘనీ. నేమ్లో నేను చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, అట్ విచ్ టెంపరేచర్ బోత్ ద ఫారెన్ హీట్ అండ్ సెంటిగ్రేడ్ స్కేల్స్ హ్యావ్ సేమ్ వాల్యూస్ అంటున్నారు. సో ఈజీనే కదా. చూడండి, ఎక్కడ సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్కి సేమ్ వాల్యూస్ ఉంటున్నాయి అన్నారు. సో మనకు ఒక ఇక్కడ ఫిజిక్స్లో ఒక ఫార్ములా ఉంది, C = 5/9 F - 32. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని గుర్తుపెట్టుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో సేమ్ వాల్యూ అంటున్నారు కాబట్టి ఈ C ప్లేస్లో F ప్లేస్లో మనం సేమ్ తీసుకోవాలి. అంటే X తీసుకోండి. X = 5/9 X - 32. ఓకే, సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ 9 ఇటు వస్తే 9x = 5x - 32 × 5 is 160.
ఎక్స్ని తెచ్చుకోండి. 4x ఈక్వల్ టు -160, x ఈక్వల్ టు -40 డిగ్రీస్. సో ఇప్పుడు సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్ హీట్ ఎక్కడ మనకి కోయిన్సైడ్ అవుతుంది? -40 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, -40 డిగ్రీస్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. హూ వాజ్ ద ఫస్ట్ నాన్ ఇండియన్ ఏషియన్ టు విన్ ది భారత్ రత్న? చూసారా, ట్రికీగా ఉంది. నాన్ ఇండియన్ అంటున్నారు, అలానే ఏషియన్ అంటున్నారు. భారత్ రత్న, ఫస్ట్ భారత్ రత్న హోల్డర్ ఫ్రమ్ ఇండియా ఈస్ ఎవరు? సి రాజగోపాల్చారి. ఇంకా ఐడియా ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ సివి రామన్. సో మనం ఆల్రెడీ ఇది ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. RRR అని గుర్తుపెట్టుకోండి, వచ్చేస్తుంది అని. వాళ్ళు ఎప్పుడు వచ్చింది? వాళ్ళందరికీ ఒకే ఇయర్లో వచ్చింది, 1954లో వచ్చింది ఫస్ట్ టైం, ఫస్ట్ విన్నర్స్ ఆఫ్ భారత్ రత్న. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నాన్ ఇండియన్ ఏషియన్ అంటున్నారు. భారత రత్న ఇండియన్స్ కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు. సో ఆన్సర్ ఈస్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. హీ రిసీవ్డ్ భారత్ రత్న ఇన్ 1987. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మిగతా కూడా ట్రై చేయండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఓకేనా, హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1913 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. లిటరేచర్ ఫీల్డ్కి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్కి 1913లో ఫర్ ది ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా, ఫర్ ది నవల్ గీతాంజలి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్, వినోబా భావే ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ రామన్ మెగ్సెసే అవార్డ్ విన్నర్. ఓకే, ఫస్ట్ ఇండియన్ హూ గాట్ రామన్ మెగ్సెసే అవార్డ్. రామన్ మెగ్సెసే అవార్డ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇండియన్ విన్నర్ ఆఫ్ రామన్ మెగ్సెసే ఇస్ ఆచార్య వినోబా భావే. మదర్ తెరిసా ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ గాట్ నోబెల్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్. ఓకేనా, సో నోబెల్ పీస్ ప్రైజ్ ఫస్ట్ టైం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నోబెల్ పీస్ ప్రైజ్ ఫస్ట్ టైం వచ్చింది మదర్ తెరిసాకి. ఓకే, ఫస్ట్ విన్నర్ ఆఫ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1979. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఈస్ నౌన్ యాజ్ సిటీ ఆఫ్ 7 హిల్స్? సిటీ ఆఫ్ 7 హిల్స్ అనగానే మనం తిరుపతి అనుకుంటాం, కాదు. చూడండి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ప్యారిస్, రోమ్, ఈజిప్ట్, ఐస్లాండ్. ఆన్సర్ ఈస్ రోమ్. ఓకే, రోమ్ అనగానే మనకు గుర్తు రావాల్సిన టైటిల్ ఏంటి అంటే సిటీ ఆఫ్ 7 హిల్స్. మిగతా వాటి నిక్ నేమ్స్ కూడా నేర్చుకోండి. ప్యారిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సిటీ ఆఫ్ లైట్స్. సిటీ ఆఫ్ లైట్స్ అనగానే మీకు ప్యారిస్ ఐడియా రావాలి. నెక్స్ట్, ఈజిప్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గిఫ్ట్ ఆఫ్ ది నైల్. గిఫ్ట్ ఆఫ్ ది నైల్, నైల్ రివర్ ఐడియా ఉంది కదా, గిఫ్ట్ ఆఫ్ ది నైల్ ఈస్ ఈజిప్ట్. ఐస్లాండ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్. నేమ్లోనే చూడండి ఐస్లాండ్. సో నేమ్లోనే ఉంది ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ ఈస్ ఐస్లాండ్. ఎందుకు ఫైర్ అంటున్నామంటే హ్యావింగ్ యాక్టివ్ వాల్కెనోస్. ఐస్లాండ్లో లాట్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి, అలానే ఐస్ గ్లేషియర్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని మనం ఐస్లాండ్ అంటాం. అలానే ఇంకొకటి కూడా నేర్చుకున్నాం కదా, మస్కిటోస్ లేని దేశం కూడా మనకి ఐస్లాండే. నెక్స్ట్, హూ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ బిస్మార్క్? ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటారు? ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, దాదాబాయ్ నౌరోజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. అవర్ ఆన్సర్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్, హ్యావింగ్ ది టైటిల్ ఇండియన్ బిస్మార్క్. అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇంకా నిక్ నేమ్స్ ఉన్నాయి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకా మనకి ఇంకొక టైటిల్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏమని తీసుకోవచ్చు? మ్యాన్ ఆఫ్ యూనిటీ, ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మ్యాన్ ఆఫ్ యూనిటీ అని టర్మ్ వచ్చినా సరే, అలానే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నా సరే, మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా ఇందిరాగాంధీని గుర్తించుకోవాలి. ఓకేనా, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఈస్ ఇందిరాగాంధీ. నెక్స్ట్, దాదాబాయ్ నౌరోజీ ఇంపార్టెన్స్ ఐడియా ఉందా మీకు? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ ఉంది అతనికి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎగ్జామ్లో ఇలాంటివి చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈస్ దాదాబాయ్ నౌరోజీ. ఓకే, హీ ఇంట్రడ్యూస్డ్ డ్రైన్ థియరీ. ఐడియా ఉంది కదా, ఎకనామిక్ డ్రైన్ థియరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ మీద ఇంకొక బిట్ పడే ఛాన్స్ ఉంది. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, దట్స్ ఎ బుక్ రిటన్ బై దాదాబాయ్ నౌరోజీ. గుర్తుపెట్టుకోండి, పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఈస్ రిటన్ బై దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్, లాల్ బహదూర్ శాస్త్రి ఇంపార్టెన్స్ ఐడియా ఉందా మీకు? లాల్ బహదూర్ శాస్త్రికి టైటిల్ ఉంది ఏంటి? మ్యాన్ ఆఫ్ పీస్. మ్యాన్ ఆఫ్ పీస్ అనే టైటిల్ అనేది మనం లాల్ బహదూర్ శాస్త్రికి ఇచ్చారనమాట, గుర్తుపెట్టుకోండి. మ్యాన్ ఆఫ్ పీస్. చూడండి, మ్యాన్ ఆఫ్ యూనిటీ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్, మ్యాన్ ఆఫ్ పీస్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఐడియా రావాలి. మీకు ఇంకొకటి ఐడియా రావాలి, October 2 ఎవరి బర్త్డే? మహాత్మా గాంధీ బర్త్డే, అందరికీ తెలుసు కదా. దాంతోపాటు మీకు లాల్ బహదూర్ శాస్త్రి బర్త్డే కూడా October 2 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, October 2, 1904, అది గుర్తుపెట్టుకోండి. అదే మీరు గాంధీ జయంతి అనుకోండి, October 2, 1869. ఈ ఇద్దరు చూడండి October 2 ఉంది బర్త్డే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ కూడా మనకి నిక్ నేమ్ ఉంది, దట్ ఈస్ నేతాజీ. నేతాజీ అంటాము, అలానే ఇంకా ఏమనొచ్చు? నేతాజీ అనొచ్చు. అలానే ప్రిన్స్ అమాంగ్ పేట్రియాట్స్ అనే టైటిల్ కూడా ఉంది, ప్రిన్స్ అమాంగ్ పేట్రియాట్స్.
గుర్తుపెట్టుకోండి టైటిల్. పేట్రియాట్ అంటే తెలుసు మీ అందరికీ, దేశభక్తుడు. సో సుభాష్ చంద్రబోస్ ఈస్ హ్యావింగ్ టైటిల్స్ బోత్ నేతాజీ అండ్ ప్రిన్స్ అమాంగ్ పేట్రియాట్స్. నిక్ నేమ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వెన్ ఈస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఫాల్స్ ఆన్ June 5th. గుర్తుపెట్టుకోండి, June 5th మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. 2025 థీమ్ అడుగుతారు, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకేనా? నెక్స్ట్ వన్, August 6th ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? హిరోషిమా డే. హిరోషిమా డే గుర్తుపెట్టుకోండి. హిరోషిమా డే ఫాల్స్ ఆన్ August 6th. అదే August 6th ని 9గా రివర్స్ చేశారనుకోండి, నాగసాకి డే సెలబ్రేట్ చేసుకుంటాం. నాగసాకి డే. ఎందుకు ఆ డేస్ అలా ఇచ్చారో ఐడియా ఉందా మీకు? ఓకే, సో ఫ్యాట్ బాయ్ యుఎస్ డ్రాప్ 2 బాంబ్స్ ఆన్ జపాన్. ఐడియా ఉంది కదా? ఫస్ట్ హిరోషిమా ప్లేస్ మీద డ్రాప్ చేసింది, August 6th డ్రాప్ చేసింది కాబట్టి ఆ రోజున హిరోషిమా డే అని సెలబ్రేట్ చేస్తున్నారు. అలానే August 9th ఫ్యాట్ బాయ్ అనే ఒక బాంబ్ ని డ్రాప్ చేసింది జపాన్లో, నాగసాకి అనే ప్లేస్లో. కాబట్టి August 9th నాగసాకి డే సెలబ్రేట్ చేసుకుంటాం. అదే రోజు మనం క్విట్ ఇండియా డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. క్విట్ ఇండియా డే. నెక్స్ట్, June 21st ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే. గుర్తుంది కదా, రీసెంట్గానే జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే ఫాల్స్ ఆన్ June 21st. ఓకే, యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025 ఇంటర్నేషనల్ యోగా డే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్, August 29th we celebrate as నేషనల్ స్పోర్ట్స్ డే. నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం August 29th. ఓకేనా? బికాస్ ఆఫ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ బర్త్డే. సో August 29th కాబట్టి మనం ఆ రోజున నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ డేస్ ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ September 16th ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, October 16 ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, అలానే ఎయిడ్స్ డే ఎప్పుడు, లేదంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు, ఇవన్నీ ఇస్తారు క్వశ్చన్స్. September 6 ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, వరల్డ్ ఓజోన్ డే. October 16 ఈస్ వరల్డ్ ఫుడ్ డే. నేషనల్ హెల్త్ డే ఎప్పుడు, హ్యాండ్లూమ్ డే ఎప్పుడు, ఎయిడ్స్ డే ఎప్పుడు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు, ఇవన్నీ మీకు తెలిస్తే కమెంట్ చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ ఇస్ ద నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా అంటున్నారు, అలానే నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా, బోత్ ఆర్ డిఫరెంట్ కదా. చూడండి, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అంటే ఇక్కడ జల జంతువు, నేమ్ చూసారు కదా, జల జంతువు అంటే వాటర్ అసోసియేటెడ్ అనమాట. సో వాటర్ అసోసియేటెడ్ చూడండి, టైగర్ కాదు, ఎలిఫెంట్ కాదు, కోబ్రానా, డాల్ఫినా? డాల్ఫిన్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఇస్తారంటే, వాట్ ఈస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు. నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియాకి సైంటిఫిక్ నేమ్ అడుగుతారు. ఇలా ఇస్తామని డైరెక్ట్ పెట్టేసి డాల్ఫిన్. బట్ మనకి ఎగ్జామ్లో కొంచెం ట్రికీగా ఇవ్వడానికి, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇస్తారు. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డాల్ఫిన్ ఇస్ ప్లాటనిస్టా గ్యాంగటికా. ప్లాటనిస్టా గ్యాంగటికా గుర్తుపెట్టుకోండి. వీటి మీద క్వశ్చన్స్ ఇస్తారు. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, గ్యాంగటికా నేమ్లో నుంచి గంగా అంటే వాటర్ రిలేటెడ్ కదా. సో వాటర్ రిలేటెడ్ యానిమల్ డాల్ఫిన్. సో డాల్ఫిన్ అనగానే మీకు దాని సైంటిఫిక్ నేమ్ ప్లాటనిస్టా గ్యాంగటికా ఐడియా రావాలి. ఎలిఫెంట్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఎలిఫస్ మ్యాక్సిమస్. లోక్సోడా అంట, అలా కూడా అనొచ్చు. సో ఇది రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఉంది. కింగ్ కోబ్రా ఇస్ కన్సిడర్డ్ యాజ్ నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా. నేషనల్ రెప్టైల్. అలానే ఎలిఫెంట్ నేషనల్ హెరిటేజ్ యానిమల్. నోట్ చేసుకోవాలి, నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఈజ్ ఎలిఫెంట్. రాయల్ బెంగాల్ టైగర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. నేషనల్ యానిమల్. ఓకేనా? ప్యాంథెరా టిగ్రిస్ ఈజ్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్. అలానే కింగ్ కోబ్రా ఓఫియోఫాగస్ అని గుర్తుపెట్టుకోండి. ఓఫియోఫాగస్ హానా ఈజ్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కింగ్ కోబ్రా. ఓకేనా? ప్యాంథెరా టిగ్రిస్ ఈజ్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్. ప్యాంథెరా టిగ్రిస్. నోట్ చేసుకోవాలి అందరూ. ఓకేనా? వీటి మీద క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, హూ కాయిన్ ద టర్మ్ గ్రీన్ రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మ్ ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? విలియం గౌడ్, ఎంఎస్ స్వామినాథన్, నరేంద్ర మోడీ అండ్ నార్మన్ బోర్లాగ్. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విలియం గౌడ్. డాక్టర్ విలియం గౌడ్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మ్ విలియం గౌడ్. ఎంఎస్ స్వామినాథన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. అలానే నరేంద్ర మోడీ, నార్మన్ బోర్లాగ్. చూడండి, నార్మన్ బోర్లాగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వేరు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ అంటే ఇండియన్ నేమ్ అయితే రావాలి, స్వామినాథన్. ఓకే, నెక్స్ట్, నరేంద్ర మోడీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ప్రోటీన్ రెవల్యూషన్. ప్రోటీన్ రెవల్యూషన్ ఫాదర్ ఈస్ నరేంద్ర మోడీ. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది నరేంద్ర మోడీ. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ప్లేయింగ్ ఏరియా ఆఫ్ బేస్బాల్? బేస్బాల్ పర్ఫామ్ చేసే ప్లేస్ ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం హాకీ ఆడే ప్లేస్ని ఫీల్డ్ అంటాం కదా, ఫీల్డ్ హాకీ. అలాగా బేస్బాల్ అనగానే మీకు డైమండ్ ఐడియా రావాలి. అలానే రింగ్ అనగానే మీకు ఏం ఐడియా వస్తుంది? గేమ్ బాక్సింగ్. బాక్సింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ రింగ్. నెక్స్ట్, ఎరీనా ఈజ్ అసోసియేటెడ్ విత్ రెజ్లింగ్. గుర్తుపెట్టుకోండి, రెజ్లింగ్ కి సంబంధించిన అనమాట. రెజ్లింగ్ పర్ఫామ్ చేసే ప్లేస్ నేమో ఎరీనా. రింగ్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏరియా ఆఫ్ ఐస్ విత్ ఐస్ హాకీ, అసోసియేటెడ్ విత్ ఐస్ హాకీ అండ్ స్కేటింగ్. గుర్తుపెట్టుకోండి, ఐస్కి సంబంధించిన గేమ్స్ పర్ఫామ్ చేసేది రింగ్ దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ కంపోజ్ ది నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా? నేషనల్ సాంగ్ మీద, నేషనల్ యాంథమ్ మీద క్వశ్చన్స్ పడతాయి. నేషనల్ సాంగ్ వేరు, నేషనల్ యాంథమ్ వేరు. సాంగ్ అనగానే మీకు వందే మాత్రం ఐడియా రావాలి. వందే మాత్రం సాంగ్ అనేది ఫస్ట్ టైం కంపోజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో వందే మాత్రం సాంగ్ ఈస్ కంపోజ్డ్ బై బంకిం చంద్ర చటోపాధ్యాయ్. ఓకేనా?
అలా కాకుండా మీకు నేషనల్ యాంథమ్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? నేషనల్ యాంథమ్ అని ఇస్తే జనగణ మన కదా. సో జనగణ మన సాంగ్ కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్, గుర్తుపెట్టుకోండి. అవర్ ఆన్సర్ ఈస్ బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, ఎందుకంటే వాళ్ళు అడిగింది నేషనల్ సాంగ్. ఇంకొకలా క్వశ్చన్ పడుతుంది, నేషనల్ సాంగ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఉపనిషత్? అది కూడా ఇంపార్టెంట్. ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నాం? ఆనందమాత్ అనే ఉపనిషత్తు నుంచి నేషనల్ సాంగ్ వందే మాత్రం తీసుకుంటున్నాం అనమాట. సో ఇది చాలా సార్లు అడిగారు ఎగ్జామ్లో, ఈ క్వశ్చన్ మనకి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరళాదేవి చౌదరాణి ఫస్ట్ టైం నేషనల్ యాంథమ్ పాడిన మహిళ, గుర్తుపెట్టుకోండి. సరోజినీ నాయుడు ఇంపార్టెన్స్ ఏంటి? సరోజినీ నాయుడు హ్యాంగ్ ది టైటిల్ ఆఫ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గానకోకిల అనే పదం అనేది ఆమెకి ఇచ్చారు ఆ టైటిల్. అలానే ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో సరోజినీ నాయుడు, ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నెక్స్ట్, విచ్ ఈస్ ది ఫస్ట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో పెట్టిన ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అని అడుగుతున్నారు. సుందర్బన్స్, బందీపూర్, జిమ్ కార్బెట్, గిర్ ఫారెస్ట్. అవర్ ఆన్సర్ ఈస్ జిమ్ కార్బెట్. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కన్ఫర్మ్గా పడింది. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా ఇంపార్టెంట్, 1936. జిమ్ కార్బెట్ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్. ఓకే, జిమ్ కార్బెట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఉత్తరాఖండ్ ఇన్ ద ఇయర్ 1936. నెక్స్ట్, సుందర్బన్స్ లొకేషన్ ఏంటి? ఏ స్టేట్లో ఉంది? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఉంది సుందర్బన్స్. బందీపూర్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. అండ్ గిర్ ఫారెస్ట్ అంటున్నారు, అలానే గిర్ నేషనల్ పార్క్ అంటారు. ఎలా అయినా సరే గిర్ అనగానే మీకు గుజరాత్ ఐడియా రావాలి. ఓకేనా? సో ఈ నేషనల్ పార్క్స్ మీద బిట్ పడిద్ది కాబట్టి ప్రతిదీ మీరు నేర్చుకోండి. ఎగ్జామ్లో నేషనల్ పార్క్స్ మీద క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. హూ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్స్? బ్లడ్ గ్రూప్స్ ఐడియా ఉంది కదా. బ్లడ్ గ్రూప్ ఓ గ్రూప్ ఉంది, ఏ గ్రూప్ ఉంది, బి గ్రూప్. సో ఈ గ్రూప్స్ని ఎవరు డిస్కవర్ చేశారని అడుగుతున్నారు. ఆన్సర్ డైరెక్ట్ బిట్ అనమాట, కార్ల్ ల్యాండ్స్టైనర్ అని గుర్తుపెట్టుకోండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హీ డిస్కవర్డ్ పెన్సిలిన్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ చూడండి, శామ్యూల్ కాట్, హీ ఇన్వెంటెడ్ పిస్టల్ అని గుర్తుపెట్టుకోండి. మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా పిస్టల్, దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది శామ్యూల్ కాట్, గుర్తుపెట్టుకోండి. జాన్ కీన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అడుగుతారు, లేదంటే ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని ఇస్తారు, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఇస్తారు. సో ఎకనామిక్స్ మీద క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు. ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈస్ జాన్ కీన్స్. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అన్న, జస్ట్ ఎకనామిక్స్ అన్న, యూ హ్యావ్ టు ఆప్ట్ యాడమ్ స్మిత్. ఓకేనా? అలా కాకుండా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అన్నాం అనుకోండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వికేసి. వికేసి ప్రైడ్ ఐడియా ఉంది కదా. విష్ణుగుప్త, అలానే కౌటిల్య, చాణక్య, వీళ్ళు ముగ్గురు ఒకటే, ఆ నేమ్స్ అనమాట. ఓకేనా? సో అర్థశాస్త్ర ఇస్ రిటన్ బై కౌటిల్య, మీ అందరికీ ఐడియా ఉంది కదా. అదే అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ కదా. సో ఇండియన్ ఎకనామిక్స్ ఫాదర్ ఈస్ కౌటిల్య ఆర్ చాణక్య, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, హూస్ ఆటోబయోగ్రఫీ ఈజ్ అన్బ్రేకబుల్? అన్బ్రేకబుల్ అనే ఆటోబయోగ్రఫీ ఇందులో ఎవరిది అని అడుగుతున్నాం. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? ఆటోస్ అంటే సెల్ఫ్, బయోస్ అంటే లైఫ్, గ్రఫీ అంటే రైటింగ్. సెల్ఫ్ లైఫ్ రైటింగ్ అంటే సెల్ఫ్ లైఫ్ స్టోరీ, దాన్ని మనం ఆటోబయోగ్రఫీ అంటాం. వీళ్ళందరికీ ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి. అన్బ్రేకబుల్, ఇది మనకు తెలియకపోయినా సరే నేమ్ చూడండి, బ్రేక్. ఓకేనా? బ్రేక్ అంటే బేక్. సో బ్రేక్ అనగా మీకు ఐడియా రావాల్సింది, ఫేస్ని బ్రేక్ చేస్తామంటాం కదా. మేరీ కామ్, షీఈ్ అ బాక్సర్, ఇండియన్ బాక్సర్ కదా. సో అన్బ్రేకబుల్ ఈజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మేరీ కామ్ అని గుర్తుపెట్టుకోండి. పిటి ఉషా ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి గోల్డెన్ గర్ల్. చాలా టైటిల్స్, గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఇండియాకి, కాబట్టి పిటి ఉషాకి గోల్డెన్ గర్ల్ అనే ఆటోబయోగ్రఫీ ఉంది అని గుర్తుపెట్టుకోండి. సైనా నెహ్వాల్ ఆటోబయోగ్రఫీ నేమ్ ఈస్ ప్లేయింగ్ టు విన్. ప్లేయింగ్ టు విన్ ఈజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ సైనా నెహ్వాల్, ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సానియా మిర్జా ఆటోబయోగ్రఫీ నేమ్ ఈస్ ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్. ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ గుర్తుపెట్టుకోండి, టెన్నిస్ ప్లేయర్ అనమాట. సో ఈ అన్ని ఆటోబయోగ్రఫీస్ ఇస్తారు, ఇంకా చాలా ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్? వీటిలో ఒకటి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలా, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి ఏమున్నాయి? కంట్రీస్ ఉన్నాయి, కరస్పాండింగ్ కరెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? మాల్దీవ్స్ కరెన్సీ ఈజ్ రూపియా, రైట్, ప్రాపర్లీ మ్యాచ్. జాంబియాస్ కరెన్సీ చూడండి, డాలర్ అని ఇచ్చారు. వియట్నామ్స్ కరెన్సీ డాంగ్, రైట్. మ్యాసిడోనియాస్ కరెన్సీ అనగానే దినార్, రైటే. సో ఇక్కడ చూడండి, డిఈ రివర్స్లో గుర్తుపెట్టుకోండి, కరెన్సీ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? మ్యాసిడోనియాస్ కరెన్సీ దినార్, రైట్. మదర్ తెరీసియాస్ బర్త్ ప్లేస్. ఓకే, సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇదే ఇన్కరెక్ట్లీ మ్యాచ్, ఇది తప్పు అనమాట. ఓకేనా? జాంబియాస్ కరెన్సీ డాలర్ కాదు, క్వచ్చా ఇస్ ది కరెన్సీ ఆఫ్ జాంబియా. వేరాజ్ జింబాబ్వేస్ కరెన్సీ ఇస్, జింబాబ్వే ఐడియా ఉంది కదా, దాని కరెన్సీ డాలర్. జాంబియా కరెన్సీ మట్టి క్వచ్చా, అది ప్రాపర్గా మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి అదే మన ఆన్సర్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఫర్దర్గా ఇంకేమైనా వీడియోస్ కావాలి, నాకు ఇలాగ కావాలి అని అనుకుంటే మీరు కమెంట్ చేయండి, విల్ మేక్ ఇట్. ఆల్ ది బెస్ట్.